హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఇప్పుడు ఈరోజు ఇంకొక రెసిపీ చేద్దామండి. అది పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్, ఎగ్లెస్ కేక్ చేస్తున్నానండి ఈరోజు నేను. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. కేక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. ఈ ఐటమ్స్ అన్ని మనకి ఇంట్లోనే అవైలబుల్లో ఉంటాయి, పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదండి. ఒక 2-3 ఐటమ్సే బయట నుండి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. ఐటమ్స్ ఏంటో చూద్దామండి. అవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి ముందుగానే. ఇవి ట్యూటీ ఫ్రూటీస్ అంటారు కదా, డిఫరెంట్ కలర్స్ లలో తీసుకున్నాను. నెక్స్ట్ కిస్మిస్, కాజు, ఇంకా బాదం ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఆయిల్ తీసుకున్నాను ఒక 1/2 కప్. తర్వాత ఇది సూజీ ఉప్మా రవ్వ అంటారు కదా, అది దీన్ని పౌడర్ చేసుకుంటానండి మిక్సీ పట్టుకొని. తర్వాత ఇది వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది బేకింగ్ పౌడర్. తర్వాత ఇది షుగర్ అండి. ఇదేమో నేను పైనాపిల్ ఫ్లేవర్ కేక్ చేస్తున్నాను, సో అందుకే ఈ పైనాపిల్ ఎసెన్స్ కూడా తీసుకున్నాను. ఇదేమో మనం ఇంట్లో యూజ్ చేసే నార్మల్ తినే సోడా. తర్వాత కొంచెం చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పేసి కోకో పౌడర్ కూడా తీసుకున్నాను. తర్వాత పాలు, నేను ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి పాలు యూజ్ చేసి చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది ఇంట్లోనే తయారు చేసిన బటర్, అంటే మనకు వెన్న వస్తుంది కదా అండి, ఆ వెన్న ఇవన్నీ యూజ్ చేసుకొని ఇప్పుడు కేక్ చేద్దాం. నెక్స్ట్ మైదా పిండి. సూజీ రవ్వ ఉంది కదా అండి, ఈ రవ్వని మనం పౌడర్గా పట్టుకోవాలి. వీలైనంత సాఫ్ట్గా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వలన కేక్ అనేది మంచి టేస్ట్ వస్తుంది, పిండి రాకుండా ఉంటుంది. అలా అని రవ్వ కూడా లేకుండా కొంచెం ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఒక 2 to 3 minutes మిక్సీ పల్స్ ఇస్తే అలా పౌడర్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుందాం. ముందుగా నేను ఇంట్లోనే తయారు చేసిన వెన్న అన్నాను కదా అండి, వెన్నను ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కొంచెం గడ్డలాగా ఉంది, సో కొద్దిగా దాన్ని మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫస్ట్. దీని ప్లేస్లో బటర్ యూజ్ చేయొచ్చు. నేను వెన్న ఉంది అని చెప్పేసి వెన్న వేసానండి. దీనిలో పాలు పోసుకొని కొంచెం లూజ్గా దీన్ని చేసుకోవాలి. ఈ వెన్న వేస్తే కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో అది అంతా మంచిగా పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత షుగర్ వేస్తున్నానండి. షుగర్ కూడా వేసి అది మొత్తం కరిగేంత వరకు పిండిని కలుపుకోవాలి. మనం వెన్న వేసాం కదా, వెన్న షుగరు అంత సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నానండి కాబట్టి పాలు యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ ఉంది కదా, ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను, అందులో సగం వేస్తున్నాను. ఇది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనము ఈ బీటర్తో కూడా కలుపుకోవచ్చు, లేదంటే దీన్ని మిక్సీలో డైరెక్ట్ పట్టుకున్నా కానీ పర్వాలేదండి. నేను కానీ మిక్సీ పట్టట్లేదు, చేతితోనే స్పూన్ తోటి మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మనం పౌడర్ చేసుకున్న రవ్వ వేసాను, ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనకు పాలు అవసరం అయితే పాలు మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మధ్య రకంగా ఉండాలి ఈ పిండి సాఫ్ట్నెస్ అనేది. నెక్స్ట్ మైదా పిండి వేస్తున్నాను 1 కప్పు. మొత్తం మైదానే తీసుకుంటే అంత పిండి లాగా ఉంటుందండి, సో అందుకే నేను రవ్వ వేసాను 1 కప్పు. నెక్స్ట్ మొత్తం పాలు కూడా వేసేసుకున్నాను. మనం 1/2 కప్పు ఆయిల్ ఉంచాం కదా, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోకపోతే ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే ఇంత సరిపోతుందండి 1/2 కప్పు, ఎందుకంటే నేను అది వెన్న అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నాను. సో ఇది ఉండలేం లేకుండా స్టిక్కీగా కాకుండా ఇటు పల్చగా కాకుండా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి, కేక్ బ్యాటర్ని. అన్నీ మంచిగా కలిసిపోయాయండి. ఆల్మోస్ట్ నాకు
కొంచెం చిక్కగా ఉంది. మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ వెనిలా ఎసెన్స్ వేస్తున్నా అండి నేను. అంటే మనం వెన్న యూజ్ చేసాం కదా, వెన్న అనేది కొంచెం తెలుస్తుంది ఫ్లేవరు. సో అది డామినేట్ చేయకుండా ఉండడం కోసం ఈ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఈ ఎసెన్స్ కానీ లేకపోతే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పైనాపిల్ ఫ్లేవర్ కేక్ చేస్తున్నా కాబట్టి పైనాపిల్ ఫ్లేవర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే ఒక 5 to 6 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ వేసాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇది ఎక్కువైనా కానీ కేక్ బాగా రాదండి. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్, తినే సోడా కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో ఇంకొన్ని పాలు యాడ్ చేసి దీన్ని కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను. బాగా థిక్గా అయిపోయింది. సో ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ అవ్వనివ్వాలి, అంటే పక్కన ఉంచేసేయాలండి. సో ఈ బ్యాటర్ అనేది మంచిగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని నేను 2 పోర్షన్స్ లాగా తీసుకొని అందులో ఇంకొక దానిలో కోకో పౌడర్ వేసుకొని చాక్లెట్ కేక్ చేస్తాను. సో పిండి కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 పిండి తీసుకొని దానిలో కోకో పౌడర్ డైరెక్ట్గా వేసేసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అలా వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వేసేస్తే కొంచెం చేదులాగా ఫీలింగ్ వస్తుంది. సో 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కోకో పౌడర్. ఈ ప్యాకెట్ నియర్లీ ఒక 15 టైమ్స్ ఈజీగా వస్తుందండి ఒకసారి ప్యాకెట్ తీసేసుకుంటే. ఒక 1 టేబుల్ స్పూనే వేసాను. ఇది మంచిగా కలిపేసుకొని ఈ రెండింటిని బేక్ చేసుకోవడమే. చూసారా, కలర్ వచ్చేసింది. దీనికి మనకు కుక్ అయిన తర్వాత మనకు చాక్లెట్ ఫ్లేవర్లోనే కేక్ అనేది వస్తుంది. సో ఇది బేక్ చేయడానికి నాకు ఓవెన్ ఏం యూస్ చేయట్లేదండి. నార్మల్గా గిన్నెలోనే పెట్టి దీన్ని బేక్ చేస్తున్నాను. దీనికోసం బ్యాటర్ వేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. దానిలో కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి కొద్దిగా మైదా పిండి పౌడర్ చేసుకొని మొత్తం దీనికి అప్లై చేసుకోవాలి. ఆ మైదాపిండి వేసుకొని ఇప్పుడు డస్ట్ లాగా చేసుకోవాలండి. అలా చేస్తే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. కానీ స్టీల్ గిన్నె కంటే బెస్ట్ వేరే అల్యూమినియం కానీ లేదంటే థిక్గా ఉన్న పాత్రలు తీసుకుంటే బెస్ట్. నాకు కేక్ వేసేది అది లేదండి, టిన్. సో అందుకే నేను ఇలా స్టీల్ దానిలో వేసాను. మనం వెన్న వేసాం కాబట్టి మ్యాక్సిమం కింద అడుగు అంటకుండానే ఉంటుంది. సో ఈ బ్యాటరు ఒక 70% వరకు వేసుకోవాలి గిన్నెలో, ఎక్కువ వేయకుండా. నెక్స్ట్ అది బేక్ చేయడానికి ముందుగానే గిన్నె పెట్టుకొని ఆ లోపల స్టాండ్ పెట్టుకొని అది హీట్ చేసుకున్నాను. పిండి వేసినాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలండి. చేస్తే ఇక్కడ ఎయిర్ బబుల్స్ ఉంటే అవి ఫిల్ అయిపోయి కేక్ మంచిగా వస్తుంది. గిన్నె పెట్టేసి స్టాండ్ కూడా పెట్టేసి అది ఆల్రెడీ హీట్ చేసుకున్నాను. ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 minutes బిఫోర్. సో నాకు అది హీట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 minutes వరకు బేక్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. ముందే డ్రై ఫ్రూట్స్ వేస్తే అడుగుకి వెళ్ళిపోయి అది కింది అంతా మాడిపోతాయి. సో ఇవి ఒక 10 minutes తర్వాత వేస్తే కరెక్ట్గా మధ్యలో వరకే వెళ్ళి బాగుంటాయి. వేటికి అవి బరువుకి కిందికి వెళ్ళిపోయి మొత్తం అడుగు పట్టేస్తాయండి అవి. ఇప్పుడు మనకు టేస్ట్ అనిపించే. సో ఇప్పుడు ఒక 10 minutes అయింది, చూద్దాము. ఆల్మోస్ట్ 10 minutesకి ఇంత బేక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ట్యూటీ ఫ్రూటీస్ అన్నీ వేసేసుకోవాలి. నేను కొంచెం ఇంకా లేట్ చేశానండి, కొంచెం ముందుగానే అవి వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసాక ఇంకొక 25 minutes మనం ఇలానే మీడియం ఫ్లేమ్ పైన పెట్టాలండి. మీడియం ఫ్లేమ్ పైన పెట్టి 20 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి.
చూడండి ఆల్మోస్ట్ కేక్ మొత్తం బేక్ అయిపోయింది, మొత్తం రెడీ అయిందండి. మనం ఏదైనా నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చూస్తే మనకు పిండి ఏం లేకపోతే అది బేక్ అయిపోయినట్టు. ఎంతో స్పాంజీగా పైనాపిల్ ఫ్లేవర్ కేక్ రెడీ అయిందండి. నెక్స్ట్ చాక్లెట్ బ్యాటర్ కేక్ కూడా అలానే రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను అల్యూమినియం గిన్నె యూజ్ చేశానండి. అది కూడా నెయ్యి రాసుకొని మైదా పిండి పౌడర్ వేసుకొని డస్ట్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఆల్మోస్ట్ 35 మినిట్స్కి మనకు కేక్ అనేది రెడీ అవుతుందండి. దీనిపైన కూడా క్యాప్ పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం క్లోజ్ అయ్యే గిన్నెని యూజ్ చేయాలి, ఎయిర్ గ్యాప్స్ ఏమి వెళ్ళకుండా. సో ఒకసారి చూద్దాము. కేక్ ఆల్రెడీ రెడీ అయిందండి, చాక్లెట్ కేక్ కూడా. సో దీన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము. ఏం అంటుకోవట్లేదు. సో కేక్ అనేది రెడీ అయింది. ట్యాప్ చేస్తే ఈజీగానే వస్తుంది. సో వచ్చిందండి కేక్. చాక్లెట్ కేక్ కూడా చాలా బాగా వచ్చిందండి. మొత్తం మంచిగా బేక్ అయింది కేక్ కూడా. ఎంతో స్పాంజ్ లాగా ఫ్లఫీగా కేక్ అనేది వచ్చిందండి. ఎక్కడ కూడా పిండి పిండిగా ఏం లేకుండా బాగుంది. సో ఎంతో రుచికరమైన ఎగ్లెస్ 2 కేక్స్, ఒకటి పైనాపిల్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్స్ రెడీ అయ్యాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.